దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసమునకు ఆధారం. పౌలు గారు కొరింథీ సంఘాన్ని అడ్రస్ చేస్తూ 2వ అధ్యాయంలో మనం జాగ్రత్త గమనించినట్లయితే మీ విశ్వాసము అన్నాడు. మీ విశ్వాసం. ఇంతకుముందు కూడా మనము వీరి గురించి, కొరింథీ సంఘస్థుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది గ్రీకు దేశంలో ఒక కొరింథీ సంఘము, గ్రీకు దేశంలో ప్రాంతంలో ఒక పట్టణం. వీళ్ళ యొక్క యాటిట్యూడ్ ఇంతకు ముందు పోయిన వారంగా గత ముందు వారం కూడా మనం చెప్పాం. గ్రీకు యూదులు సూచక క్రియలను అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. వీళ్ళ యొక్క యాటిట్యూడ్, వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఏంటంటే కొత్త విషయాల మీద ఏదో ఒకటి వింతగా, కొత్తగా, లేకపోతే ఒక గొప్పగా ఏదో ఒకటి కొత్త జరిగితే దాని విషయమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటువంటి వాళ్ళై ఉంటున్నారు. అందుకనే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో 21వ వచనంలో ఏథెన్స్ కూడా గ్రీకు పట్టణంలో, గ్రీకు దేశంలో అనేటువంటిదే. వారి గురించి పైనుంచి కొన్ని వచనాలు రాసి 21వ వచనం, ఈ మాట కూడా మనం పోయినసారి చదువుకున్నాం. ఏథెన్సు వారందరూ పరదేశులను క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. వీళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే ఏదైనా కొత్త చెప్తే వింటాం మేము, ఒక కొత్త మర్మమో లేకపోతే ఇంకోటి మాకు తెలియని వింత విషయాలు చెప్పాలి నువ్వు. పైగా ఒకవేళ వింత విషయం కానీ కొత్త విషయం కానీ వారికి బోధిస్తే దాని మీద వాళ్ళు స్టిక్ అవుతారంటే కాలము గడుపువారు మాత్రమే, వినుటయందు మాత్రమే కాలము, టైంపాస్ చేసేటువంటి బ్యాచ్ అనమాట. వీళ్ళు జస్ట్ వింటము, టైంపాస్, జస్ట్ అంటే వీళ్ళకి అసలు వీళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటంటే వీళ్ళు దేవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ, దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ, దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ ప్రధానమైనటువంటి దేవునికి ప్రయారిటీ ఇవ్వటం కానీ తక్కువగా చేస్తూ ఏదో ఒకటి చెప్పారు, కొత్త విషయాలు చెప్పారు, వాటి మీద టైం పాస్ చేస్తూ ఉండేటువంటి జీవితాలు వెళ్ళాయి. ఇటువంటి వారి దగ్గరికి వచ్చి పౌలు గారు ఏమంటుందంటే మీ విశ్వాసము దేనిని ఆధారం చేసుకొని ఉంటున్నది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని విశ్వాసం ఉంచుతున్నా, ఆ విశ్వాసమునకు ఆధారం ఏంటిది? దేని మీద ఆధారపడి దేని మీద నీ విశ్వాసం ఉంటూ ఉన్నది అనేటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నను మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకుంటే విశ్వాసమునకు ఆధారం ఏంటిది? అసలుకి ఆధారం అనగా మూలస్తంభం. దాని మీదే విశ్వాసం అనేటువంటిది కట్టబడుతుంది, దాని మీదే విశ్వాసం అనేటువంటిది నిర్మించబడుతుంది. దేని మీద మనం విశ్వాసాన్ని కట్టుకుంటున్నాం, దేని మీద మనం విశ్వాసాన్ని నిర్మించుకుంటున్నాం, దేని మీద మన విశ్వాసాన్ని కొత్త విషయాలు వినటంలో, టైంపాస్ చేయటంలో విశ్వాసాన్ని కట్టుకుంటున్నామా? జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు చెప్తూ, అయ్యా మీ విశ్వాసమునకు ఆధారం ఏంటిది? జనరల్గా ఈ లోకంలో ఏ మనిషి నాటోళ్ళు కొరింథీ, ఒక క్రైస్తవుని యొక్క విశ్వాసానికి ఆధారం ఏంటిది? ఒక క్రైస్తవుని యొక్క విశ్వాసానికి ఆధారం ఏంటిది అని మనం ఆలోచన చేస్తే దేని మీద ఆధారపడి వాని యొక్క విశ్వాసం బిల్డ్ చేయబడుతుంది, కట్టబడుతుంది అంటే మనకి యేసుక్రీస్తు ప్రభువారు. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. అసలు విశ్వాసం ఎలా వస్తుందట? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసంకి ఆధారం ఏంటిది? వినటం. హల్లెలూయా. ఏం చేయాలి? మనం వాక్యాన్ని వినేటువంటి వారముగా ఉండాలి. వినటం వలన, దేవుని యొక్క మాటలు వినటం వలన, వాక్యము వినటం వలన మనకి విశ్వాసం అనేటువంటిది కలుగుతుంది అని చెప్పేసి బైబిల్ చెప్తాను. అంత మాత్రమే కాదు, వింటే విశ్వాసం వస్తుందంటే ఏది పడితే అది వింటే రాదట. మళ్ళీ ఏది పడితే అది వింటే రాదు. చాలాసార్లు నేను కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు చెప్తాను ఎందుకు విశ్వాసమునకు ఆధారము
వినటం అనేటువంటిది జాగ్రత్తగా మనం గమనిస్తే, ఈ వినటం కూడా ఏది పెడితే అది వింటే మనకి విశ్వాసం అనేటువంటిది కలగదు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసుక్రీస్తును గూర్చిన మాటలు వింటే, యేసుక్రీస్తును గురించినటువంటి బోధ వింటే, యేసుక్రీస్తును గురించినటువంటి వాక్యం వింటే, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన క్రియలు వింటే, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతములను వింటే, వాటిని మనం ధ్యానం చేస్తే, వాటిని మనము స్టడీ చేస్తే, వాటి మీద మనం ఆధారపడితే, ఆ యొక్క వాక్యము ద్వారా, ఆ క్రియల ద్వారా, క్రీస్తు గురించినటువంటి మాటల ద్వారా నీ యొక్క విశ్వాసము, నా యొక్క విశ్వాసము స్థిరపడటానికి, నిర్మించబడటానికి, కట్టబడటానికి ఆధారమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, గంట సేపు మాట్లాడితే యేసు అనేటువంటి పదం 5 నిమిషాలు కూడా ఉండదు. గంట సేపు మనం ప్రసంగం చేస్తే కొంతమంది యేసు అనేటువంటి పదము 10 నిమిషాలు కూడా ఉండదు అక్కడ. మనం జాగ్రత్తగా గమనించాలి ప్రేమలో, ఏమి వింటున్నాము. అందుకని మీ విశ్వాసము, నా విశ్వాసము, మన విశ్వాసమునకు ఆధారము యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నాడు, ఆయన గురించి వాక్యమై ఉన్నది అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి, ఈ యొక్క మాటలు మనము కొంచెం పైకి చదివితే రక్షణ గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడు అంటాడు. చూడండి 14వ వచనం, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయగలరు, వినని వానిని ఎట్లు విశ్వసించుదు. అంటే ఇక్కడ ఇవన్నీ ఒక స్టెప్ బై స్టెప్స్, కొన్ని స్టెప్స్ కిందకి తీసుకొస్తూ, వాడు రక్షణ పొందాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి అంటే వాడు విశ్వసించాలి అంటే వినాలి అని కొన్ని స్టెప్స్ తీసుకొస్తున్నాడు. వింటే ఏమొస్తుందట? విశ్వాసము వస్తుంది. చూడండి అక్కడ, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు అంటే వింటే విశ్వాసం అనేటువంటిది కలుగుతుంది. విశ్వాసం వస్తే ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేస్తే రక్షణ పొందుకుంటాడు. సో ఇక్కడ ప్రధానమైనటువంటి విషయము, మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు విశ్వాసమునకు ఆధారము లేదా ఏంటిదంటే, మనము క్రీస్తుని గురించి వినటాన్ని బట్టి, క్రీస్తుని గురించి మనం ధ్యానం చేయటాన్ని బట్టి, వాక్యము వినటము వలన ఆ వాక్యము హృదయంలోనికి వెళ్ళి నీకు నాకు విశ్వాసాన్ని అది కలగ చేసేటువంటిదిగా ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు చెప్తూ, ఇది మనం జనరల్గా విశ్వాసానికి ఆధారం ఇది. అయితే ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ పాయింట్ చెప్తున్నాడు. మీ విశ్వాసము ఎలా ఉండకూడదట? మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. అంటే ఏంటిది? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. అసలు మనము అరే బాబు ఈ పని చేయొద్దు అంటే ఏంటిది అర్థం? పిల్లోడిని చాక్లెట్ తినమాకు అంటే ఏంటిది అర్థం? ఆడు తింటున్నాడని. తినొద్దని చెప్తున్నావు అంటే ఏంటిది అర్థం? ఆడు తింటున్నాడు, ఆల్రెడీ తింటున్నాడు కాబట్టి తినమాకురా బాబు అని చెప్తున్నాం. తిననోడికి మళ్ళీ తినొద్దని చెప్తామా? తిననోడికి తినొద్దని చెప్పం. తింటున్నాడు కాబట్టి మీ జ్ఞానము, కొరింథీయులారా, మీ జ్ఞానము మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. అంటే వీళ్ళు ఆధారం చేసుకుంటున్నారు, మనుషుల మీద ఆధారపడి తమ విశ్వాసాన్ని కట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈయనకు బాగా తెలుసు ఎందుకు వీళ్ళ యాటిట్యూడే, వీళ్ళ ప్రవర్తనే, వీళ్ళ జీవితమే ఏదో కొత్త విషయాలు చెప్తే బాగుండు, కొత్త అబ్బా అరే మంచి విషయం చెప్పాడాయా, లేకపోతే లేదా ఇంకొక విషయం చెప్పాడు, వీటి మీదే వాళ్ళు నిలబడుతున్నారు కానీ పై మెరుగుల మీదే ఆధారపడుతున్నారు కానీ అసలు డెప్త్లోనికి, వాక్యంలోనికి రావటం లేదు. అందుకని పౌలు గారు వారిని హెచ్చరిస్తూ, నాయనా మీరు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకండి అన్నాడు. మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోవద్దంటే ఏంటిది అర్థం? ఈ రోజు కూడా సంఘము మానవుల ప్రవర్తన మీద, నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఈ రోజు కూడా సంఘము, ప్రస్తుత కాలము కూడా సంఘము వాక్యము కంటే కూడా మనుషుల మీద ఆధారపడుతూ, దేవుని కంటే కూడా ఆచారముల మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగుతున్నట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అట్రాక్టివ్ ప్రీచింగ్ స్టైల్ అట. అట్రాక్టివ్ ప్రీచింగ్ స్టైల్ అంటే ఏంటిది? మీరు జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది కొన్ని సిగ్నేచర్ స్టైల్స్ కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య ఇది ఒకటి పెద్ద ఫేమస్ అయిపోయింది. సిగ్నేచర్ మూమెంట్ అనేటువంటిది ఒకటి ఫేమస్ అయిపోయింది. కొంతమంది సిగ్నేచర్ స్టైల్, ఒక్కొక్కళ్ళు జాగ్రత్తగా మనం గమనిస్తే అక్కడ ఒక వ్యక్తి ఒక రకమైనటువంటి ట్రాన్స్లో వాక్యం చెప్తా ఉంటాడు. దానికే అలవాటు పడతారు సంఘం. దానికే అలవాటు పడి ఇంకొకళ్ళు ఎవరైనా వాక్యం లేదు అదే కావాలి మాకు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో అర్థం కావటం లేదు. రైట్. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక ఈరోజు కూడా సంఘంలో ఎక్కువ శాతం మంది దేవుని వాక్యము కంటే కూడా అట్రాక్టివ్ ప్రీచింగ్స్ అంటే అద్భుతంగా వాక్చాతుర్యము, లేకపోతే ప్రాసలు, లేకపోతే మాటల విధానము వాడేటువంటి వారి మీద వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు మనకి యూట్యూబ్లో, సోషల్ మీడియా చాలా వస్తుంటాయి. కొంతమంది ఒక రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ కలిగి ఉంటారు. ఒక రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ని ప్రజెంట్ చేస్తుంటారు. ఈ ప్రజలు వాక్యముకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు, ఆ బాడీ లాంగ్వేజ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. బాడీ లాంగ్వేజ్కి. నేను ఒకసారి విజయవాడలో ఒక అతన్ని చూశాను. అతను అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక భయంకరమైన స్వరంతో, అది అసలు ఎట్లుంటుంది అంటే కొట్లాడినట్టే ఉంటుంది. అతన్ని వాళ్ళ చర్చి పేరు ఫిలదెల్ఫియానో ఏదో ఉంది ఒకటి. ఇక మనుషుల్ని ఎత్తి కింద పడేసినట్టు మాట్లాడుతుంటాడు. అక్కడ వాక్యం కాదు, అక్కడ ఆ ప్రీచ్ అంటే ఆ స్టైల్కి కొంతమంది కొన్ని రకాల స్టైల్స్ని అలవాటు చేసుకొని దాని ప్రకారం సంఘం వాక్యానికి కొంతమంది, అందరూ కాదు ప్రియరా, వాటికి అలవాటు పడుతున్నారు. ఎడ్యుకేషన్, ఆ పేరు పక్కన పెద్ద డిగ్రీలు ఉంటేనే కొంతమంది చర్చికి పోతున్నారు, లేకపోతే పోతలేరు. మీరు అబ్జర్వ్ చేస్తే సిటీల్లో అయితే ఇదే ఉంటుంది. ఏం చదివాడు అయ్యగారు, ఏం చదివాడు, ఇలా బీబీబీ ఎల్ఎల్ఎల్ మొత్తం ఒక 10 డిగ్రీలు వేయాలి అక్కడ పక్కన. ఇంకోటి పర్సనాలిటీస్. సో కారు ఉందా లేదా, మంచి డ్రెస్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఆయన వాక్యం చెప్తుండా లేదా, పక్క బిడ్డ తెల్ల బట్టలు వేసాడే, పక్క మంచి సూట్ వేసాడే లేదా, లేకపోతే మంచి కారులో తిరుగుతున్నాడు అంటే పర్సనాలిటీ మీద, మనిషి యొక్క నోట్లోంచి వచ్చేటువంటి మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోవడం అంటే ఏంటిది? సో ఈ అవుట్వర్డ్ థింగ్స్ మీద ఎక్కువ ప్రయారిటీ, కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు, పర్సనాలిటీస్ మీద. అదేవిధంగా టెక్నాలజీ. ఈ రోజుల్లో యూట్యూబ్ లేదంటే అసలు ఆయన పాస్రే కాదు. అట్లాంటి పరిస్థితి ఈరోజు ఎదురైంది. సమాజం అట్లా అయిపోయింది. ఇక ఎందుకు మాట చెప్తున్నా అంటే, పెద్ద స్క్రీన్ లేకపోతే ఇక అది చర్చే కాదు. నేను మీకు కొన్ని విషయాలు చెప్తా. పెద్ద స్క్రీన్ పెడితే అది మల్టీప్లెక్స్ థియేటర్ అవుతుంది, కానీ చర్చ ఎందుకు అవుతుంది? సో మనం ఆలోచన చేయాలి. సంఘము యొక్క విశ్వాసము వనరుల మీద, వసతుల మీద మనం పెట్టడానికి వీలు లేదు. ఇది చాలా వనరుల మీద, వసతుల మీద పెట్టడానికి వీలు లేదు. ఇవన్నీ మనం కల్పించుకున్నటువంటి పద్ధతులు. కానీ నీ విశ్వాసము దేని మీద ఆధారపడుతుంది అనేటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఒక చక్కటి మాట చెప్పాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనములో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనములో ఒక చక్కటి మాట చెప్పాడు. చూడండి, మనుష్యులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ప్రవచించిన మాట సరియే. ఏమైతుంది ఇక్కడ? మనుషుల కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు, మనుషుల జ్ఞానమును అనుసరిస్తూ, మనుషుల యాటిట్యూడ్ని అనుసరిస్తూ, మనుషుల లైఫ్ స్టైల్ అనుసరిస్తూ, మనుషులకి ప్రవర్తనను అనుసరిస్తూ, ఈ రోజుల్లో కొంతమంది ప్రీచర్స్ ఏమైపోయారంటే, ఒక వ్యక్తి గొప్ప సేవకుడిగా ప్రపంచంలో కొనియాడబడుతున్నాడు అనుకోండి. అక్కడి నుంచి ఒకవేళ బయటకు వచ్చేటువంటి సేవకులు ఎట్లుంటారో తెలుసా?
అదే లైఫ్ స్టైల్, అదే డ్రెస్ సెన్స్, అదే యాటిట్యూడ్, అదే. అర్థమైంది నేను చెప్పింది? ఫర్ ఎగ్జాంపుల్ నేను గడ్డం ఉంది నాకు, నేను ఈ గడ్డమే మెయింటైన్ చేస్తాను అనుకోండి, నా దగ్గర నుంచి శిష్యులు బయటికి వెళ్తే వాడు కూడా గడ్డమే మెయింటైన్ చేస్తాడు. మళ్ళీ గడ్డం తీసి ఉన్నాడు, ఎందుకు? మా అయ్యగారిని నేను ఫాలో కావాలి. అయ్యగారిని ఫాలో అవుతావా, దేవుణ్ణి ఫాలో అవుతావా? మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొని కొంతమంది ఉన్నారు, ఇక వాళ్ళు మాట్లాడితే ఆ యొక్క ఫౌండర్ మాట్లాడినట్టే ఉంటుంది. ఇక మళ్ళీ హెచ్చు తగ్గులు కానీ పొల్లులు కానీ తక్కువలు, అసలుకి ఆ స్వరం, మనం మనిషిని చూడకుండా స్వరం విన్నామనుకో ఆ మనిషే వచ్చి మాట్లాడినట్టు ఉంటుంది. ఇక దాన్ని మక్కి మిమిక్రీ చేసినట్టు మాట్లాడతారు. ఏం చేస్తారు? మిమిక్రీ చేసినట్టు మక్కి మాట్లాడతారు. ఇప్పుడు బిడ్డలారా, ఇవన్నీ ఏంటి అంటే దేవుని మీద ఆధారపడక మనుషుల మీద ఆధారపడేటువంటి, మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, చనిపోయారు వారు. చాలా మంచి డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, పర్లేదు మంచి డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, దేవుని విశ్వాసం ఉంచారు. చాలా రోజులు అనారోగ్యం పాలైంది, చాలా దినాలు అనారోగ్యము పాలయ్యి మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి. ప్రార్థన చేస్తున్నా రెగ్యులర్గా, నాకు వీలున్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఒకరోజు సడన్గా ఇంటికి వెళ్ళేసరికి, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీకు అర్థం, మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోకూడదు నీ విశ్వాసం. ఒకరోజు ఇంటికి వెళ్ళేసరికి జనరల్గా ఇటుండేటువంటి మంచము ఇటు తిప్పబడింది. ఉత్తరము రెగ్యులర్గా ఉత్తరం తలబెట్టి ఉండేది మంచము. నేను కొన్ని రోజుల తర్వాత నేను పోయేసరికి, ఒకరోజు ప్రార్థన చేయడం పోయేసరికి తూర్పు తలకాయ ఉంది. నాకు అర్థం కాలే, అంటే ఏం మంచం ఇటు ఎందుకు తిప్పారండి అని అన్న. ఒక వ్యక్తి వచ్చి, ఒక పాస్టర్ గారు వచ్చి, ఈ దిక్కున ఉంటే ఆరోగ్యం ఉండదు, ఈ దిక్కును తలబెట్టుకొని పడుకుంటే ఆరోగ్యం ఉండదు, కాబట్టి ఈ దిక్కును తలబెట్టుకొని పడుకోవాలి అని చెప్పేసి చెప్పడం వల్ల అప్పటికి అనారోగ్యం, కొంచెం బాధలతో కష్టాలతో ఉన్న ప్రజలు ఏం చేస్తారు? కష్టంతో ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఏదో ఉపశమనం కొరకు, ఇది నిజమే కావచ్చు, దేవుని సేవకులు చెప్తున్నారు కాబట్టి నిజమే కావచ్చు అని మనసుని రీడి తిప్పేశారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే దిక్కులు స్వస్థపరుస్తాయా, లేకపోతే దేవుడు స్వస్థపరుస్తాడా? దిక్కులను బట్టి మనకి ఆరోగ్యం ఉంటుందా, దేవుడు ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యం ఉంటుందా? దేవుడు అంటే, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు సమాజము, సంఘము ఎలా అయిపోయిందంటే మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొని, చాలా భయంకరమైనటువంటి దేవుడు 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 నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎక్కడికో పోయాడు, నీ కొరకు రక్తం కార్చిన దేవుడు ఎక్కడికో పోయాడు, తిరిగి లేచిన దేవుడు ఎక్కడికో పోయాడు. కేవలం మనసుము ఆకారం తిప్పితే, మనసుము దిక్కు తిప్పితే స్వస్థత కలిగినట్లయితే నీ విశ్వాసం దేని మీద ఉన్నది? మనసం యొక్క దిక్కు మీద ఉన్నది. నేను కాదండి, ఇది ఎట్లా చేయకూడదు, తప్పు అని చెప్పేసి దేవుని మీద ఆధారపడండి అని చెప్పినప్పుడు మళ్ళీ వెంటనే దాన్ని వాళ్ళు సరిచేశారు. ఇంకొక రోజు నన్ను పిలిచారు, పోయా, ఎక్కడ దర్వాజాలో ఎవడో తీసుకొచ్చి పెట్టాడట, దాన్ని తీయాలంటే దర్వాజాలో ఉండని, నట్టింట్లో ఉండని, దేవుడు ఉన్నాడు మర్చిపోండి అని చెప్పి దర్వాజా పగలు కొట్టాలంటాడు. ఇప్పుడు వాడు దర్వాజా పగలు కొట్టాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనుషులు మనుషుల కల్పించే పద్ధతులు. మీకు వచ్చిన రియల్ ఇన్సిడెంట్ చెప్తాం మీకు. గుంటూరు దగ్గర ఒక చర్చి ఉంటుంది, ఒక సంఘం ఉంటుంది. పెద్ద మనిషి చనిపోయాడు ఆయన. ఆ సంఘం యొక్క ప్రిన్సెస్లోనే సమాధి కట్టారు. ఇప్పుడు అక్కడ పోయేటువంటి ప్రజలు ఏం చేస్తారు తెలుసా? కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు గర్భఫలం కావాలంటే పోయి ఆ సమాధి దగ్గర ఉన్న మట్టి తీసుకొని తింటారు. నేను జోకు చెప్తలేదు సుమా, రియాలిటీ చెప్తున్నా. మట్టి తీసుకొని తింటారు. ఏమంటున్నారు? అది తింటే గర్భఫలము కలుగుతుంది. గర్భము దేవుడు అంటే మట్టి గర్భముని ఇస్తుందా? నీ విశ్వాసము దేని మీద ఆధారపడుతున్నది? ప్రశ్న వచ్చేసేసి, ఈరోజు సమస్త సమాజము, క్రైస్తవ సమాజము నీ విశ్వాసాన్ని దేని మీద కట్టుకుంటున్నావు? దేవుని వాక్యం మీదనా, క్రీస్తు మీదనా, లేకపోతే దేవుని యొక్క వాక్యం మీద నీ యొక్క పునాది దేని మీద వేయబడుతున్నది?
మట్టి మీద, దిక్కుల మీద, రాళ్ల మీద, రప్పల మీద కడుతున్నావా? యాకోబు దగ్గరికి రాహేలు వస్తుంది, మీరు తర్వాత చదువుకోండి. లేయాకి పిల్లలు పుడతా ఉంటారు. రాహేలు వచ్చి యాకోబును పట్టుకుని, నీవు నాకు పిల్లలు ఇవ్వకపోతే నీ సంగతే చూస్తా అని చెప్పేసి అని గొడవ చేస్తే యాకోబు ఒక మాట అంటాడు, పిల్లలనిచ్చే దేవునికి నేను విరోధంగా ఉన్నానా తల్లి? పిల్లలనిచ్చే దేవుడికి నేను విరోధంగా ఉన్నానా అంటే ఏంటిది అర్థం? నాతోటి కాదు, దేవునితోటి గర్భం ఫలం ఇచ్చువాడు దేవుడు. మట్టి మీద కాదు నీ విశ్వాసం ఉండాల్సింది, దేవుని యొక్క వాక్యం మీద అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. అందుకనే కొరింథీయులకు రాస్తూ ఈరోజు కూడా క్రైస్తవ సమాజము అన్ని బయట విషయాల మీద, లేకపోతే కొంతమంది ఒక పుకారు ఉంది, ఇక్కడ దగ్గరలో ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ దగ్గర బోర్వెల్ బావి ఉందట, ఆ బావిలో నీళ్ళు తాగితే ఖతం అవుట్ రోగాలన్నీ. మెటీరియల్ థింగ్స్ మీద అందుకు మనుషుల జ్ఞానం ఎవడో పుట్టిస్తాడు, ఆ పుట్టించిన దానిని మనము అనుసరిస్తూ గొర్రెలు. అందుకనే అసలు ఏంటిది, వాట్ ఈజ్ వాట్, నిజమా కాదా, అబద్ధమా, సత్యమా అసత్యమా, ఇవన్నీ ఎవడ ఆలోచన చేయకుండా అనుసరిస్తున్నారు. చూడండి ప్రేమలరా, అందుకనే ఎందుకు మనుషులను ఆధారం చేసుకుంటారు? దేవుని యొక్క సమాజము, దేవుని యొక్క విశ్వాస సమూహము మనుషులను ఎందుకు ఆధారం చేసుకుంటున్నారు? రీజన్ ఏంటిది అసలుకి? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఆలోచన చేస్తే దానికి ఆన్సర్ అదే వచనంలో మనకు కనపడుతుంది. ఏమని చెప్తున్నాడు? నేను మాట్లాడినను, జాగ్రత్తగా, నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక. ఆగండి, తీయని మాటలు ఎందుకు వాడతలేడు ఈయన? తెలీదా ఈయనకి? జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడటం తెలీదా? నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడతలేను, తీయని మాటలు, ఎంటైసింగ్ వర్డ్స్. మీరు జాగ్రత్త గమనించండి, కొద్ది గద్దించి చెప్పేవాడి దగ్గర అసలు సంఘమే ఉండదు. అది కాదు నాన్న, ఇది కాదు చెల్లె, అది కాదు బుజ్జి అని చెప్పండి, ఫుల్ ఉంటారు అన్నమాట. ఎందుకని? మీకు ఇంకో విషయం తెలియని, మనందరికి తెలియని విషయం ఏంటంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, స్నేహితుడు మేలుకోరి గాయం చేస్తాడు. గాయం చేసేవాడు నేను మీకు మరలా చెప్తున్నా, నా పాలసీ కూడా అదే. గాయం చేసి ఏలెత్తి చూపించడానికి పక్కన పెట్టుకోండి, ఖచ్చితంగా నడుస్తాం, ఖచ్చితమైన దారిలో నడుస్తాం. మనం ఏలెత్తి చూపించడానికి పక్కన పెట్టుకున్నాం అనుకో, సరైన దారిలో నడుస్తాం. నువ్వేం చేసినా కూడా ఓకే 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 మసిపూసి మారాడు, రైట్ రైట్ అన్నాడు అనుకో, వాని దెబ్బకు నువ్వు అవుటే, కొన్ని రోజులకు నాశనం అయిపోతావు. చూడండి, నేను తీయని మాటలు వాడలేదు. ఎందుకు వాడలేదు ఈయన? తీయని మాటలు తెలీదా? అద్భుతంగా ప్రసంగం చేయగలుగుతాడు ఈయన. ఎదుటోడికి తెలియకుండా స్వార్థ చెప్పగలుగుతాడు. అగ్రిప్పరాజు ఈయన సాక్ష్యం చెప్పిన తర్వాత, ఏం అయ్యా మరి నేను దేవుని యొక్క మాటకు లోబడాలి, పైనుంచి కలిగిన దర్శనానికి లోబడాలంటే వెంటనే, ఏమయ్యా ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయాలనుకుంటున్నావే, ఇంత సులభంగా అంటే ఒక రాజునే 2 నిమిషాల్లో దారికి తీసుకురాగలిగినటువంటి తెలియగలిగినటువంటి వాడు. అపోస్తుల కార్యం 26-28 వచనంలో ఉంటుంది. తీయని మాటలు వాడలేదు. ఇక్కడ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, జాగ్రత్త, ఈ రెండింటికి ఆపోజిట్ ఉంటుంది. ఎవడైతే తీయని మాటలు వాడుతూ, ప్రార్థనలు అంటే జోక్స్ చేస్తూ, లేకపోతే ప్రాసలు చక్కటి అంటే ఇవన్నీ వాడతాడో, వాని యొక్క విశ్వాసము, సంఘము వీని జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? మనం ఏది బోధిస్తామో అదే నేర్చుకుంటుంది సంఘం. నేను మీకు వాక్యము గాక పిట్టకథలన్నీ బోధించాను, ఆటోమేటిక్గా మీరు పిట్టకథల మీద ఆధారపడతారు, వాటి దగ్గర మీరు ఆగిపోతారు. అందుకనే పౌలు గారు ఏం చెప్తానంటే, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. ఎప్పుడు ఆధారం చేసుకుంటది అంటే, ఎప్పుడైతే తీయని మాటలు వాడబడతాయో, అనుకూలమైన బోధలు చేయబడతాయో, అప్పుడు మనుషుల జ్ఞానమును ప్రజలు ఆధారం చేసుకుంటారు. అందుకని ఆయన ఏమంటుండంటే, నేను తీయని మాటలు మాట్లాడలేదు అంటున్నాడు. నేను తీయని
మాటలు వినియోగించలేదు. చూడండి, అసలుకి వీళ్ళ దగ్గరికి వస్తూనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మొదలు పెట్టాడు, సహోదరులారా వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాదు. వాక్చాతుర్యముతో గాని, వాక్యము కాకుండా నాకు తెలిసిన మాటలతో గాని, నాకు తెలిసిన పదాలతో గాని, నాకు తెలిసినటువంటి మొత్తము ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమును ఉపయోగించి వాక్యమును పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి నా జ్ఞానముతో, నా మాటలతో, నా యొక్క బోధతో మీకు ఎప్పుడైతే నేను వాక్యం ప్రకటిస్తానో అప్పుడు నువ్వు దాని మీదే ఆధారపడతావు. వాక్యము ఎన్ని రోజులైతే ప్రకటించకుండా, ఎన్ని రోజులైతే ఈ యొక్క ఏమంటారు వీటిని, పనికిరాని విషయాలు, జోక్స్, లేకపోతే స్టోరీలు, కథలు, ఒకళ్ళు గంట వాక్యం చెప్తే 20 నిమిషాలు కథలే ఉంటాయి. ఎందుకు 20 నిమిషాలు కథలు? ఇక అంతే, టైం పాస్, టైం గడిచిందా లేదా అంతే. ఎందుకు అంటే ఇప్పుడు నేను మీకు టైం పాస్ చేసుకుంటూ వస్తే నీ విశ్వాసం ఎక్కడ ఉంటుంది? టైం పాస్ మీద ఆధారపడుతుంది. నేను నీకు వాక్యం, అబ్బా మా అయ్యగారు మస్తు పదాలు వాడతాడయ్యా, మంచి ప్రాసలు వాడతాడు, లిరిక్స్ వాడతాడు. లిరిక్స్ అనేటువంటివి, ప్రాసలు అనేటువంటివి, పదాలు అనేటువంటివి. నేను ఆ మధ్య ఒకటి మ్యారేజ్ సెమినార్, మ్యారేజ్గా 10 నిమిషాలే ఉంటుంది. ఒక అతను మ్యారేజ్లో వాక్యం చెప్పాడు. నాకు తెలిసి వైజాగ్ ఏరియాలో అనుకుంటా, ఒక అతను ముసలి ఆయన, దగ్గరగా 60 పైనే ఉంటుంది వయసు. దానికి లక్షల వ్యూస్ వచ్చినాయి. ఒక 10 నిమిషాలు ఏముంటుంది అంతే. ఎక్సలెంట్, భార్య మీద అట్టు, నాన్న ఇది అది. దాంట్లో ఒక్క మాట కూడా యేసుక్రీస్తు అనే పదం లేదు. ఈ 10 నిమిషాల్లో యేసుక్రీస్తు అనే పదం లేదు. మ్యారేజ్ టీచింగ్ చెప్పాడు, లక్షల వ్యూస్ వచ్చినాయి దానికి. మరి దాంట్లో యేసయ్య ఏడి? ఎందుకు అంటే ఏం కట్టుకుంటావు? ఇటుపక్క అబ్బాయి నవ్వుతుంది, ఇటుపక్క అమ్మాయి నవ్వుతున్నాడు, ఇద్దరు నవ్వుకుంటున్నారు, వచ్చిన జనాలు పగలబడి నవ్వుతున్నారు. ఇక్కడ దేవుని వాక్యానికి ఆధారం ఏది? ఇప్పుడు వాడు రేపొద్దున ఏ కష్టం వస్తే ఏం నేర్చుకోవాలి వాడు? మంచి అంటే చిన్న ఆయన చెప్పిన దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరికి భార్య భర్తలు గొడవ అయిందట. భార్య అందట, రే మంచం నేను తీసుకొచ్చినా దిగు అందట. అట్లాగా బేట, మంచం నీదే కానీ నవారు నాది అని చెప్పేసి నవారు మొత్తం పోసేసింది. మంచం నీదే, నవారు నాది, కాబట్టి నా నవారు నేను తీసుకున్నా అని చెప్పేసి కోసేసి. ఇప్పుడు దీనివలన భార్య భర్తలకు ఏం సందేశం ఇవ్వాలి మేము? అంటే వాక్యము చూడండి, మనుషుల జ్ఞానాతి. అందుకనే పౌలు గారు అంటాడు, అసలే కొరింథీయులు పై మెరుగులు చూసేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎట్లా చెప్పాలి? నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో చెప్తలేను, జ్ఞానాతిశయంతో ప్రకటిస్తలేను. నేను దేవుని యొక్క మర్మమును మీకు చక్కని మాటలతో, లేకపోతే తీయని మాటలతో నేను బోధిస్తలేను. తీయని మాటలు, అబ్బా మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి. అయ్యగారు తీయగా మాట్లాడుతుంది, అమ్మగారు కఠినంగా మాట్లాడుతుంది. నేను తీయగా మాట్లాడానంటే మీకు మంచిది కాదు. గద్దింపును స్వీకరించండి. ఇదిగో నేను సరైన మార్గం, గద్దింపు నాకు మేలాయనని చెప్పేసి బైబిల్ చెప్తుంది. తీయని మాటలు వాడలేదు. నేను ఎప్పుడైతే తీయని మాటలు వాడతానో, వాక్చాతుర్యంతో చెప్తానో, నువ్వు నా మీదే ఆధారపడతావు. నీకు వాక్యం అందటం లేదు. వాక్యం అందకపోవటం వలన నువ్వు నా మీద ఆధారపడతావు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతి చెప్పుచున్న చక్కని మాటల చేత. నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను మీకు. ఒక అతని దగ్గరికి మేము పోయాం. ఎందుకయ్యా చర్చికి వస్తలేరు, ఏంటిది పరిస్థితి? నేను వేరే చర్చికి పోతున్నాను అన్నా అన్నాడు. ఎందుకు, కారణం ఏంటిది? మన చర్చిని వదిలిపెట్టి అక్కడికి ఎందుకు పోతున్నారంటే, వాళ్ళు ప్రతి వారము 4 సార్లు తీయగా ఫోన్ చేస్తారన్నా, మంచిగా మాట్లాడతారన్నా. ఆయన చెప్పింది, నేను మనిషిని క్రిటిసైజ్ చేయడానికి చెప్తలేను.
4 సార్లు ఫోన్ చేస్తారు నాకు, నువ్వు ఒక్కసారి కూడా ఫోన్ చేస్తలేవు. ఏదట, నువ్వు ఒక్కసారి కూడా ఫోన్ చేస్తలేవు. వాళ్ళు 4 సార్లు ఫోన్ చేస్తున్నారు వారానికి, మంచిగా మాట్లాడుతున్నారు, కాబట్టి నేను అక్కడికి పోతున్నాను అన్నాడు. మంచిదయ్యా, దేవునికి స్తోత్రం, నువ్వు మంచిగా ఉండి ఆశీర్వదించబడిన వచ్చేసిన. 2 నెలలు తిరిగేలేక మళ్ళీ ఫోన్ చేశాడు. ఇక్కడ భయంకరమైన మోసం ఉంది, దగా ఉంది, కుట్ర ఉంది. అది మోసపోమాకండి. ఏ తండ్రి కూడా తన పిల్లలు పాడైతుంటే చూస్తూ ఊరుకోడు, దండించకుండా ఊరుకోడు, గద్దించకుండా ఊరుకోడు. ఒకవేళ అలా ఉంటున్నాడంటే అతను నీ మీద సరైన ప్రేమని కనపరచటం లేదు అని. నా పిల్లలు తప్పు చేస్తున్నారని నేను చూస్తూ ఊరుకుంటానా? ఖచ్చితంగా దండిస్తా. అరే తప్పు అది, ఎందుకని? వాడు బాగుపడ్డ నా ఉద్దేశం. చూడండి ప్రేమలరా, చక్కని మాటల చేత ఏం చేస్తున్నట్టు? మోసపుచ్చకుండా చూసుకోండి, మోసం చేయకుండా చూసుకోండి. నేను చక్కని మాటలు వాడి వాక్యం పక్కన పెట్టి మీకు మాటలు చెప్తే మీరు మాటల మీదే ఆధారపడతారు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేశారు. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 2:8 వచనంలో ఆయనను అనుసరించక, జాగ్రత్త, ఆయనను అనుసరించక, ఆయన అనగా ఎవరు? యేసును అనుసరించక, క్రీస్తును అనుసరించక, దేవుని అనుసరించక, మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనను ఉండునేమో అని. నువ్వు జాగ్రత్తగా గమనించు. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు దేవుని వైపు చూస్తున్నావా, లేకపోతే ఈ లోక సంబంధమైన మోసకరమైన తత్వ జ్ఞానము చేత, ఫాల్స్ ఫిలాసఫీ చెరపట్టుకొని అంటే నిన్ను చెరపట్టుకొని వాడేమో ఉన్నాడేమో, జాగ్రత్త, మిమ్మల్ని మీరే చూసుకోవాలి. కనుక మీ విశ్వాసమునకు మన విశ్వాసమునకు ఆధారం ఏంటిది? మనం ఆలోచన చేయాలి. ఏంటిది మన విశ్వాసానికి ఆధారం ఏంటిది? మనిషి కాదు, పెద్ద సంఘము కాదు, సంఘములో బోధించేటువంటి లేకపోతే వాడేటువంటివి కాదు, ప్రీచింగ్ స్టైల్ కాదు, అంటే బయటికి కనపడేటువంటి అట్రాక్షన్ కాదు. మన యొక్క విశ్వాసానికి ఆధారము యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నాడు. ఆయన మాటలు వాక్యమైనది. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. విని చేయని వాడు, మనుషుల జ్ఞానం ఆధారం చేసుకున్నటువంటి వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకుని వాడిని పోలి ఉంటాడు. నీ విశ్వాసము దేని మీద కట్టబడుతూ ఉన్నది? మనము ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను. మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకూడదు. ఎందుకు మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుంటుంది అని అంటే, మనం ప్రసంగించేటప్పుడు తీయని మాటలు, చక్కని మాటలు, వాక్చాతుర్యము ఇవి అన్నీ వాడుతూ వాక్యాన్ని పక్కకు పెట్టడం వలన ఆ వ్యక్తికి వాక్యం అందక వాడు మనిషి యొక్క మాటలనే ఆధారం చేసుకుంటాడు. అది వద్దు అని చెప్తున్నాడు. అది వద్దు అని చెప్పి మనుషుల జ్ఞానం ఆధారం ఏం ఆధారం చేసుకోవాలట? చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనానికి రండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఎలయనగా చమత్కారముగా ఆయన రాకడం నేను మీకు తెలుపలేదు. నేను మీకు, పేతురు గారు అన్నాడు, మేము మీకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడము మీకు మేము తెలియజేయలేదు. ఎలా తెలియజేయలేదు? చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి. చమత్కారముగా కొంతమంది చెప్తారండి, అసలుకి కవి చమత్కారం అంటే చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి నేను మీకు యేసుక్రీస్తు ప్రభువారి గురించి బోధించలేదు. కథలు బోధిస్తే ఏమవుతుంది?
అక్కడ వాక్యం ఉంటే విత్తనం పడితే, విత్తనం ఉంటే విత్తనము భూమిలోనికి పోయి ఫలిస్తుంది. ఆ విత్తనమే లేదు కనుక ప్రియని బిడ్డలారా, చూడండి చాలా మందికి ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అవుతుంటారు, ప్రీచింగ్ స్టైల్కి అట్రాక్ట్ అవుతుంటారు, కథలకు అట్రాక్ట్ అవుతుంటారు. చమత్కారముగా కనిపించిన కథలతోటి నేను మీకు వాక్యము ప్రకటించలేదు అంటున్నాడు. అదేవిధంగా తిమోతికి రాస్తూ 1వ అధ్యాయం 4వ వచనం 7వ వచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అన్నాడు. కొంతమంది చెప్తుంటారు. నేను ఒకసారి ఒక వర్తమానానికి వెళ్ళాను. నాకంటే ముందు ఒక ఆయన ఉన్నాడు, గంట సేపు మాట్లాడాడు. అది కూడా పెళ్లి ప్రసంగమే. గంట సేపు మాట్లాడాడు, భార్యాభర్త అనే పదాలు రాలే. గంట సేపు పెళ్లి ప్రసంగంలో భార్యాభర్త అనే పదాలు రాలే. ఏమొచ్చినాయి అంటే, నేను ప్రార్థన చేశా, 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పిల్లగాడు వచ్చాడు భయపడతా, నేను ప్రార్థన చేసా, పెన్నుకు ప్రార్థన చేసే పోరా అన్న. పెన్నుకు ప్రార్థన చేస్తే వాడు 1st క్లాస్లో పాస్ అయ్యాడు అని చెప్తున్నాడు. మీకు కూడా ఎవరు ఉన్నారా పెన్నులకు ప్రార్థన చేయాల్సిన వాళ్ళు? నేను చేయలే, కానీ మొన్న మధ్య ఒకటి చూసా, ఒక పెద్ద చర్చ్ హైదరాబాద్లో, మొత్తం పెన్నులు వరుసగా పెట్టి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. స్టూడెంట్స్ యూత్ మీటింగ్ పెట్టాడు, యూత్ మీటింగ్ పెన్నులకు ప్రార్థన చేసి పెన్నులు ఇస్తున్నాడు. అటు చదువుకోరా అని చెప్తే జ్ఞానం వస్తుంది, చదువు వస్తుంది. పెన్నులకు ప్రార్థన చేస్తున్నా, నువ్వు చదువు మాకంటే వీటిని ముసలమ్మ ముచ్చట్లు అంటారు అన్నమాట. పనికిరాని ముచ్చట్లు అంటారు. కష్టపడి చదువుకో, దేవుని భయం కలిగి చదువుకో. ఈ పనికిరాని వాటి రెండు పక్క పెట్టి, సినిమాలు షికార్లు ఇవన్నీ పక్క పెట్టి చదువుకోమని ముందు చెప్పలే. ఇప్పుడేం చెప్తున్నాడు? ముసలమ్మ ముచ్చట్లు, వీటిని విసర్జించాలి. సంఘంలో కూడా ఇవి ఎక్కువైపోతాయి. అయ్యగారు ఏం వాక్యం చెప్పాడు, ఇది తక్కువ అయిపోతుంది. ఆమె ఏం జరగట్టింది, ఇవేం చెప్పి అట్టేం ఏం జరిగింది, ఏం చెప్పాడు వాళ్ళు. వీటికి మనము వాక్యమునకు ప్రధాన ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా చెప్పబడుతున్నది. చూడండి, గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు స్పష్టంగా అన్నాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడనే కాకపోదును. క్రీస్తు దాసుడనైనప్పుడు మీకు బైబిల్లో ఒక ఈ సందర్భానికి సంబంధించిన ఒక మాట ఉంటుంది. 2వ రాజుల గ్రంథం అనుకుంటా. మికాయా అనే ఒక వ్యక్తి ఉంటాడు. మికాయా యూదా ఇశ్రాయేల్ రాజ్యాలు యుద్ధానికి పోవాలనుకున్నప్పుడు కలిసి యెహోషాపాతు అక్కడ చాలా మంది 400 మంది ప్రవక్తలు ఉంటారు. వాళ్ళు మీరు యుద్ధానికి పోండి, అద్భుతమైన విజయాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అని అన్నప్పుడు యెహోషాపాతుకి నచ్చదు. ఇక్కడ యూదా రాజుని అడుగుతాడు, ఇక్కడ ఇశ్రాయేల్ రాజుని అడుగుతాడు, ఇక్కడ ఇంకా యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నారా? ఒక ఆయన ఉన్నాడు. ఆ రాజు చెప్తుంటాడు, ఒక ఆయన ఉన్నాడండి మికాయా, అతను ఎప్పుడు నా గురించి మంచిగా చెప్పడు, అసలుకి చెడే చెప్తాడు. లేదు ఆయన పిలిపిని అన్నాడు. పిలిపించారు. పిలిపించేటప్పుడు ఈ పిలవటానికి పోయినటువంటి వాడు ఈ మికాయాతో అంటున్నాడు, మీ ప్రవక్తున్నాడు, అక్కడ 400 మంది ఉన్నారు, అందరూ రాజుగారికి అనుకూలంగా ప్రవచనం చెప్తున్నారు, నువ్వు కూడా అనుకూలంగా చెప్పు అన్నాడు. దేవుడు నాకు ఏది ఇస్తాడో అదే చెప్తా, అంతే తప్పితే వేరే చెప్పా అన్నాడు. వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనుషుల దయ సంపాదించుకొని చూచుచున్నానా? మనుషుల దయ సంపాదించుకోవాలనుకుంటే నేను తీయని మాటలు వాడతా, లాలన మాటలు వాడతా, చక్కని మాటలు వాడతా, ముచ్చట్లు చెప్తా. ఎందుకు? మిమ్మల్ని మీరు కావాలి, నాకు మీ దయ కావాలి, మీ కనికరం కావాలి. గట్టిగా మాట్లాడితే జారిపోతాడు, కొంచెం గట్టిగా వాక్యం ఉన్నదన్నట్టు చెప్తే వెళ్ళిపోతాడు. వీళ్ళనిగా పట్టుకోవాలంటే అది కాదు చిన్న, అది కాదు చిన్న, అది కాదు నాన్న, మా మేలు కోరి చెప్తున్నారని ఎవడు అనుకుంటలేడు ఈ రోజుల్లో. నిజంగా మేలు కోరి చెప్తున్నారు, మమ్మల్ని సరి చేయడానికి చెప్తున్నారు అనుకుంటలేరు. చూడండి, అందుకనే పౌలు గారు అన్నాడు, ఆయన అందుకనే కొరింథీకి రాస్తూ
అరే ఈయన చాలా పెద్ద ఫిలాసఫర్, కొరింథీయులు కోరుకుంటున్నది కూడా ఫిలాసఫీనే, ఈయన అద్భుతంగా వాళ్ళకు బోధించగలిగిన వాడు, కానీ నేను వాటిని వాడుతలేను. వాక్చాతుర్యంతో నేను మీకు వాక్యం బోధించు వచ్చిన వాడును కానే కాదు అన్నాడు. కనుక ప్రియని బిడ్డలారా, మనము లేకపోతే గమనించాలి, తీయని మాటలు బోధించడం లేదు అని చెప్తున్నాడు. రెండవది, మనుషుల జ్ఞానము తీయని మాటలు వాడట్లేదని చెప్పేసి అని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోక దేన్ని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వ్యక్తి యొక్క విశ్వాసము, గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తి యొక్క విశ్వాసము దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇక్కడ జాగ్రత్తగా రండి. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సో దేవుని యొక్క వాక్యము, నీ విశ్వాసము దేవుని యొక్క వాక్యము మీద, నీ విశ్వాసము దేవుని యొక్క శక్తి మీద, మనుషుల యొక్క మాటల మీద కాదు అనేటువంటిది దీని యొక్క లేఖనం తెలియజేస్తున్నది. చూడండి ద్వారా యాకోబు రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ రకంగా మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆలకించుడి, జాగ్రత్త ఆలకించండి జాగ్రత్తగా. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులను గాను వారసులను గాను దేవుడు ఏర్పరుచుకొనలేదా? ఇక్కడ జాగ్రత్తనండి. దేవుడు ఏర్పరుచుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఏర్పరుచుకున్నాడు. దేనికి ఏర్పరుచుకున్నాడు? ఈ లోకంలో దరిద్రులమే విశ్వాసమందు భాగ్యవంతులనుగా. భాగ్యవంతులు అంటే రిచ్ పర్సన్స్. దేనిలో రిచ్ పర్సన్స్? విశ్వాసములో. విశ్వాసమందు భాగ్యవంతులనుగా ఉండటానికి ఎవరు ఏర్పరుచుకున్నారు? దేవుడు ఏర్పరుచుకున్నాడు. విశ్వాసము, అందుకని మీ విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారపడాలి. ఈ విశ్వాసంలో నువ్వు భాగ్యవంతునిగా, విశ్వాసము పరిమాణం పెరిగిన విశ్వాసంలో రిచ్ పర్సన్ కావాలంటే కారణం ఎవరు? దేవుని యొక్క శక్తి. దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఎందుకు ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న విషయం చెప్తా. మీరు ఒక వ్యక్తికి పని ఇచ్చారు, మీరు ఒక వ్యక్తికి. ఆ పని ఇచ్చినోడు గొప్పడా, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను దేవుడు పిలుచుకొని విశ్వాసంలో భాగ్యవంతులనుగా చేశాడు. నాకు విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం వచ్చేటట్టుగా చేశాడు. ఇప్పుడు నా విశ్వాసానికి ఆధారం ఎవరు? నాకు విశ్వాసాన్ని ఇచ్చింది ఎవరు? నన్ను విశ్వాసంలోనికి నడిపించింది ఎవరు? దేవుడు. నన్ను విశ్వాసంలోనికి పిలిచింది దేవుడు, విశ్వాసంలోకి నడిపించింది దేవుడు, విశ్వాసంలో భాగ్యవంతునిగా గొప్ప విశ్వాస వీరునిగా చేసింది దేవుడు. మరి నా విశ్వాసం దేని మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అందుకని మీ విశ్వాసము మనుషుల జ్ఞానం మీద కాదు. మనుషులు జ్ఞానానుసారంగా బోధిస్తే దాని మీద ఆధారపడతాడు. కనుక ఈయనేమిటంటే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి. ఎందుకంటే నీ విశ్వాసానికి, నా విశ్వాసానికి కర్త, విశ్వాసమునకు కర్త. కర్త అంటే ఏంటిది? సృష్టికర్త. ఆయన సృజించినటువంటి వాడు. విశ్వాసమునకు కర్త దేవుడు. దేవుని మీద ఆధారపడు, దేవుని మీద విశ్వాసం ఉంచు. మట్టి మశానం మీద, రాళ్ళు రప్పల మీద లేకపోతే మనం విశ్వాసం పెడితే ఆ విశ్వాసం మధ్యలోనే రాలిపోయేటువంటిదిగా ఉంటూ ఉన్నది అని చెప్పేసి బైబిల్ స్పష్టం. చూడండి 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తగిన రీతిగా తన్ను ఎంచుకొని వాళ్ళని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. హల్లెలూయా.
రోజులపై చెప్తా హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. హల్లెలూయా. పరిమాణం అంటే కొలత. 70%, 30%, 70%, 100%. ఒకటి 30 అంతలు గాను, ఒకటి 60 అంతలు గాను, ఒకటి 100 అంతలు గాను. నీ విశ్వాసమునకు నీ విశ్వాస పరిమాణమును పంచి ఇచ్చినటువంటి వాడు దేవుడై ఉంటున్నాడు అనేటువంటిది నువ్వు నేను గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, వాళ్ళకి బయట కూర్చోబెట్టమ్మా. మనము విశ్వాసమునకు ఆధారము. యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి ఒకరోజు ఒక తండ్రి ఒక కొడుకుని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు అది వానికి ఒక దెయ్యం, మూర్ఛ దెయ్యం బట్టి విలవిల్లాడిస్తుంటుంది. శిష్యులు స్వస్థపరచలేకపోతారు. ఆ పిల్లవాడు తండ్రి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నీ చేతనైతే నాకు సాయం చేయి ప్రభు అంటే, ఎప్పటి నుంచి జరుగుతుందంటే బాల్యం ఉందండి. ఏం చేస్తున్నా, అది తరచుగా వాని నాశనం చేయవాలని అగ్నిలోను నీళ్లలోనూ పడేస్తూ ఉన్నది ప్రభు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఏమంటారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు. ఆ తండ్రి ఏమైనా ప్రార్థన చేస్తాడు తెలుసా, అయ్యా నా విశ్వాసమును పెంపొందింపు చేయము అని ప్రార్థన చేస్తాడు. ఎవరిని అడుగుతాడు? దేవుని అడుగుతాడు. నా విశ్వాసాన్ని వృద్ధి చేయి, నా విశ్వాసాన్ని పెంపొందింప చేయి అంటే విశ్వాసము వృద్ధి చేయగలిగిన వాడు, విశ్వాసం పెంపొందింప చేయగలిగిన వాడు, విశ్వాసం ఇవ్వగలిగిన వాడు ఎవరు? యేసు. కనుక నీ విశ్వాసము నా విశ్వాసము, మన యొక్క ఎక్కువ శాతం విశ్వాసం దేని మీద పెట్టుకుంటాం తెలుసా? మనకు అన్నీ ఉన్నాయి భయ్, ఏం కాదు, ఫైనాన్షియల్గా సెటిల్ అది ఓకే, ఏదైనా వచ్చినా కూడా చూసుకుందాంతి, అవన్నీ ఎగిరైపోతాయి. విశ్వాసముకు కర్త అయిన మీ విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారం చేసుకోవాలి. దేవుని మీద ఆధారం చేసుకోవాలి. దేవుని మీద నమ్మకం ఉంచండి. మెటీరియల్ కాదు, ఇవన్నీ ఉట్టిగా పోతాయి. ఎప్పుడు దేవుని మీద ఆధారం ఉంచుతాం, ఎప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచుతాం మనం అనంటే, దేవుని యొక్క వాక్యం మీద ఎప్పుడు దేవుని మీద మనం ఎప్పుడు విశ్వాసం ఉంచుతాము అనంటే, వెంటనే కింద ఆన్సర్ చెప్పాడు ఆయన. నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగించక వేరే ఏవాడైనా చూడండి, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే విని వాక్యం మీద ఆధారపడతాడు. కల్పనా కథలు ప్రకటిస్తే కల్పనా కథల మీద ఆధారపడతాడు. అందుకని పౌలు గారు కొరింథీ సంఘానికి స్పష్టంగా హెచ్చరిక చేస్తూ, నేను పరిశుద్ధాత్మ ఏదైతే చెప్పాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడమన్నాడో, అదేవిధంగా దేవుని శక్తి ఏదైతే నాకు కనపరిచిందో, దేవుని శక్తి ఏదైతే నాకు బయలుపరిచిందో, దానినే నేను మీకు ప్రకటిస్తున్నాను. వాక్యమునే నేను మీకు బోధిస్తున్నాను. వాక్యం బోధించినప్పుడు విశ్వాసం దేని మీద కట్టబడుతుంది? వాక్యం మీద. కథలు బోధించినప్పుడు విశ్వాసం దేని మీద కట్టబడుతుంది? కథల మీద కట్టబడుతుంది. ఇప్పుడు మీ విశ్వాసమునకు ఆధారం అంటే, ఇక్కడ బోధించేటువంటి వారి మీద వినేటువంటి వారు జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకనే పౌలు గారు అంటాడు, నేను నా సొంత మాటలు వినియోగించలేదు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎలా అనగా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను అన్నాడు. నేను మాటతోటి రాలేదు, నేను మాటతో రాక
శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ దగ్గరికి వచ్చాను. నేను మీకు ఇది అర్థం కావటం కొరకు ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ అంటే దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క మాటతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానముతో మేము మీకు బోధించామనటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనంలోకి రండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు దాసుని మాట నేర్పరిని కాను. మోషే యొక్క నిజమే, వాస్తవానికి ఆయన యొక్క పరిస్థితి అది. ఎటువంటి వాడు? మాట నేర్పరిని కాదు. మోషే మాట నేర్పరి కాడు, నోటి మాంద్యం కలిగిన వాడు, అంటే నత్తి కలిగిన వాడు. కానీ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? 6 లక్షల మందిని నడిపించాడండి. అర్థమవుతుందా? 6 లక్షల మందిని నడిపించాడు. ఎలా? దేవుని శక్తి. ఏంటిది? దేవుని యొక్క శక్తి. సహోదరులారా, మేము మాటతో రాలేదు, వాక్చాతుర్యంతో రాలేదు, చక్కని మాటలతో మీకు బోధించటం లేదు, మనుషుల జ్ఞానంతో మీకు బోధించటం లేదు. దేవుని శక్తియు పరిశుద్ధాత్మయు కనపరుచు దృష్టాంతములనే ఆ దేవుని శక్తి ఏదైతే మాకు బయలుపరిచిందో వాటినే నేను మీకు బోధిస్తున్నాను. వాటిని బోధించినప్పుడు ప్రజలు కదిలించబడతారు. దేవుని శక్తి చేత. దేవుని మాట, మనుషుల జ్ఞానమునకు శక్తి లేదు, దేవుని మాటకు శక్తి ఉన్నది. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా? మనుషుల హృదయాలను పగలగొట్టగలిగినటువంటిది దేవుని యొక్క మాట. ఈ మాటకి ఎక్కడో పక్కన పడేశారు. ఇక వాళ్ళ ఇష్టం వచ్చింది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కథ కరకన, ఇక వాళ్ళు చెప్పదలుచుకుంది, వాళ్ళు చెప్పదలుచుకున్న సోదంతా చెప్తారు. అసలు అక్కడ వాక్యం అనేది దానికి ఆస్కారమే లేకుండా పోతుంది. ఇప్పుడు నేను ఆలోచించాను, నిన్న మధ్యాహ్నం నుంచి నేను నిజంగా లిటరల్గా హృదయంలో చాలా దుఃఖపడ్డాను. నిన్న మధ్యాహ్నం నా జీవితంలో ఒక చిన్న ఇన్సిడెంట్. చాలా అంటే రాత్రి కూడా ఇది చదివేంత వరకు ఈ మాట నాకు రాత్రి ఒక ఇన్నోవేషన్, అంటే కొత్త ఏర్పాట్లు, కొత్త ఉత్సాహాన్ని. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒక విషయంలో నేను కృంగిపోతా ఉన్నాను, వాస్తవానికి అయితే కృంగిపోతా ఉన్నాను. ఇది చదివినప్పుడు మనిషి తన జ్ఞానము చేత దేవుని పరిచర్య చేయలేడు. తన జ్ఞానముతో, తన తెలివితో, తన యొక్క బుద్ధితో దేవుని పని చేయలేడు. నోటి మాంద్యము గలవాడు, నేర్పరి కాదు, మాటలు అద్భుతంగా మాట్లాడలేనిటువంటి వాడు. కానీ 6 లక్షల మందిని ఏకఛత్రాధిపత్యంతో కనానుకు నడిపించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు కేవలము దేవుని యొక్క మాట, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకము మోషే మీద నిలిచి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకొక మాట నేను చెప్తాను ప్రియమైన బిడ్డలారా, ఇంకొక వ్యక్తి గురించి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 41వ వచనం చదవండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం, 42 అనుకుంటా. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిస్మము పొందిరి. ఇంచుమించు కొంచెం అంటే రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి దీంట్లో. నాకు రాత్రి వచ్చినటువంటి తలంపు చెప్తాను. నేను రాత్రి ఒక క్వశ్చన్ వేసుకున్నా. ఏంటిదంటే, ఈ పండుగలో పేతురు గారు ఎంత సమయం ప్రసంగించారు అక్కడ? ఇది పెద్ద ప్రశ్న. పేతురు గారు నిలబడి ప్రసంగం చేశాడు అక్కడ. 14వ వచనం నుంచి ఉంటుంది అనుకుంటా ప్రసంగం. 14వ వచనం నుంచి 41వ వచనం వరకు అతని వాక్యం విన్నవారు హృదయంలో పొడవబడి మేము ఇప్పుడు ఏం చేయాలని అడిగారు.
మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిసము తీసుకోండి అని చెప్పి 14వ వచనం నుంచి 41వ వచనం వరకు 42వ వచనం వరకు ఎంతసేపు ప్రసంగించుంటాడు ఆయన? మ్యాక్సిమం 10 to అక్కడ మళ్ళీ గొప్ప ప్రసంగం చదువుకుంటూ వస్తే మనం చదవటము ఆయన ప్రసంగించిన రెండు ఒకటే. గట్టిగా హార్డ్లీ 10 minutes ఉంటుందేమో. సో 10 నిమిషాల ప్రసంగానికి 3000 మంది మారారు. 10 నిమిషాల ప్రసంగానికి ఎంతమంది మారారు? 3000 మంది. మరలా వీళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా? 3వ అధ్యాయము 13వ వచనంలో ఈయన గురించి రాయబడింది. 3వ అధ్యాయం 13వ వచనంలో, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి, ఎటువంటి వాళ్ళు వీళ్ళు? విద్యలేని పామరులు. విద్యలేని పామరులు ప్రసంగం చేస్తే 3000 మంది మారతారా? ఇక్కడ ఈయన ఏమన్నా వాడాడా? కథలు చెప్పాడా? కార్ఖానాలు చెప్పాడా? స్టోరీలు చెప్పాడా? ఈ 14వ వచనం నుంచి స్వార్థ అంటే పౌలు పేతురు గారి యొక్క ప్రసంగంలో ఎక్కడన్నా ఒక చిన్న స్టోరీ కానీ లేకపోతే ఇంకోటి కానీ వాడాడా? దేవుని యొక్క పాత నిబంధనలు ఏది కోట్ చేయబడిన అదే వాక్యాన్ని తీసుకొచ్చి ప్రకటించాడు. వాక్యమును ప్రకటించాడు. మాటలతో మేము రాలేదు, కానీ దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు కనపరుచు దృష్టాంతములను మేము వాడాము. ఇప్పుడు ఆలోచన చేయాలి. నేను ఇక్కడ ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, మీకు మనం ఏం ఆలోచన చేయాలి? సో ఎప్పుడు సంఘము దేవుని మీద తమ విశ్వాసాన్ని కట్టుకుంటారు అని అంటే, దేవుని గురించినటువంటి ప్రవచనాలు, దేవుని గురించినటువంటి వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు సంఘము దేవుని మీద తమ విశ్వాసాన్ని కట్టుకోవటానికి ఆధారం ఉంటుంది. ఏ సేవకుడైతే సంఘాన్ని దేవుని వైపు చూపిస్తాడో, దేవుని వైపు నడిపిస్తాడో, దేవునికి అనుకూలంగా చూపిస్తాడో, ఆ సంఘములో విశ్వాసులు దేవుని మీద ఆధారపడటానికి ఆస్కారం ఉంటుంది. నేను ఇప్పుడు మీకు 2 విషయాలు చెప్పాను. మన విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. ఎప్పుడు ఆధారం చేసుకుంటుంది? మనుషుల ఇచ్చను బట్టి వాక్యం ప్రకటించినప్పుడు, మనుషుల చమత్కారముగా వాక్యం ప్రకటించబడినప్పుడు వాళ్ళకి అదే అందుతుంది కాబట్టి దాని మీదే కట్టుకుంటారు. మరి ఎలా దేని మీద కట్టుకోవాలి? దేవుని యొక్క శక్తి మీద మన విశ్వాసాన్ని కట్టుకోవాలి. దేవుని యొక్క శక్తి మాత్రమే మన విశ్వాసానికి ఆధారం. ఎప్పుడు విశ్వాసము దేవుని మీద ఆధారపడుతుంది అంటే, దేవుని యొక్క శక్తితో దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు విశ్వాసులు దేవుని మీద తమ యొక్క విశ్వాసాన్ని కట్టుకునేటువంటి వారుగా ఉంటారు. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నీ విశ్వాసం దేని మీద ఆధారపడుతుంది? ఇది పెద్ద ప్రశ్న. మనుషుల జ్ఞానం మీద ఆధారపడిందా, లేకపోతే దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడుతున్నదా, మనము దేవుని శక్తి మీద ఆధారపడుతున్నదా అనేటువంటిది మనము ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. దేవుని మీద కట్టుకో. తుఫాన్లు వస్తే, కష్టాలు వస్తే, బాధలు వస్తే అన్నిటిని తట్టుకోగలిగిన శక్తిగా నిలబడతావు. అన్నిటిని తట్టుకోగలిగినటువంటి శక్తితో నిలబడతావు. పరిస్థితుల మీద కట్టుకో. మాకు పరిస్థితులు ఎప్పుడైనా మారచ్చు. ఈరోజు కోటీశ్వరుడు అయినటువంటి వాడు రేపు పొద్దున బికారి కావచ్చు. ఈరోజు కోటీశ్వరుడు అయినటువంటి వాడు రేపు పొద్దున బికారి కావచ్చు. ఈరోజు ఆరోగ్యముతో ఉన్నటువంటి వాడు రేపు పొద్దుటికల్లా అనారోగ్యం పాలు కావచ్చు. పరిస్థితుల మీద నీ విశ్వాసాన్ని కట్టుకోవద్దు. దేవుని మీద ఆధారపడు. పరిస్థితులు ఎట్లున్నా, ఏదున్నా, అవునన్నా కాదన్నా దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడు. పరిస్థితులకు అతీతమైన దేవుని యొక్క శక్తి మీద ఆధారపడు. నీ విశ్వాసము దేవుని మీద ఉంచుకో. మార్పు మాటల మీద, క్రియల మీద, చమత్కారముల మీద కలుపుకున్నావంటే మన విశ్వాసముల నుంచి జారిపోయేటువంటి వారిగా ఉంటాం. కనుక ఒకసారి నువ్వు పరిశీలన చేయి. నీ విశ్వాసమునకు ఆధారం ఏంటిది? మనుషుల జ్ఞానమా, దేవుని యొక్క వాక్యమా? దేవుని యొక్క వాక్యమా, మనుషుల యొక్క జ్ఞానమా? ఆలోచన చేయి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.